Hello everyone, welcome to the video on RRB Pharmacist exam preparation. Now ఈ వీడియోలో 2015లో RRB ఎగ్జామ్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. Now first let us look at the question. See, all of the following are assayed by acid base titration except options given are aspirin, benzoic acid, diclofenac sodium and cycloserine. Now understand this. ఈ క్వశ్చన్ టైట్రేషన్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎక్సెప్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ ప్రాపర్గా చదవాలి, కంప్లీట్గా చదవాలి. ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎస్ఐడ్ బై యాసిడ్ బేస్ టైట్రేషన్ ఎక్సెప్ట్ అని అడిగారు. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ డ్రగ్ని యాసిడ్ బేస్ టైట్రేషన్ వల్ల ఎస్ఐ చేయలేము అని క్వశ్చన్. లుక్ ఎట్ ద ఆన్సర్స్. ఆస్ప్రిన్ ఇచ్చారు. ఆస్ప్రిన్ ఏంటి? ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్, ఇట్ ఈస్ అన్ యాసిడ్. బెంజోయిక్ యాసిడ్ ఏంటది? నేమ్లోనే ఉంది యాసిడ్. డైక్లోఫెనాక్ సోడియం. నువ్వు అండర్స్టాండ్ ద డైక్లోఫెనాక్ అనే పేరు ఎందుకు పెట్టారంటే డైక్లో 2 క్లోరిన్స్ ఉన్నాయి, ఫెనాక్ అంటే ఫినైల్ ఎసిటిక్ యాసిడ్ డెరివేటివ్, ఫెనాక్స్ అంటారు, డైక్లోఫెనాక్ సోడియం. సో ఇది కూడా ఏంటి? ఫినైల్ ఎసిటిక్ యాసిడ్ డెరివేటివ్. వాట్ ఈస్ ద లాస్ట్ వన్? సైక్లోసెరైన్ యాంటీ టీబీకి యూస్ చేసే సెకండ్ క్లాస్ డ్రగ్స్ అనమాట. సో సెరైన్ అనేది ఒక అమైనో యాసిడ్, అది సైక్లిక్ ఫామ్ అవడం వల్ల వచ్చేది సైక్లోసెరైన్ అనమాట. నో అమైనో యాసిడ్ అంటే అమైన్ ఈస్ దేర్, యాసిడ్ ఈస్ దేర్, both groups are there. Now let us understand the options. Aspirin is an acid, benzoic acid is an acid, diclofenac is an acid. So ఈ 3 యాసిడ్స్ని యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ ద్వారా టైట్రేట్ చేయొచ్చు. ఏది చేయలేమంటే సైక్లోసెరైన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యాసిడ్, ఇట్ హ్యాస్ గాట్ అన్ అమైన్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ అన్ యాసిడ్ గ్రూప్. దాన్ని టైట్రేట్ చేయలేం. ఇది ఆన్సర్ చేయడానికి మీకు యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ థియరీ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలి. అంటే మీకు ఓవరాల్గా యాసిడ్ బేస్ దేనికి వాడతారు? ఎసిడిక్ డ్రగ్స్ ఆర్ బేసిక్ డ్రగ్స్. సో ఇచ్చిన డ్రగ్స్లో ఏ ఎసిడిక్, ఏ బేసిక్ ఆర్ ఏ న్యూట్రల్ ఐడెంటిఫై చేయగలిగితే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అగైన్ ఇట్ ఈస్ అ వెరీ బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. సో ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అన్నీ ఇదే లెవెల్స్లో ఉంటున్నాయి. మీరు ఆన్సర్ చేయాలి అంటే టెక్స్ట్ బుక్స్ పట్టుకొని థీరీస్ అన్నీ చదవడం కాదు, అనలైజ్ చేయగలగాలి. క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు, ఆన్సర్ దీనికి చూడండి. మీరు టైట్రేషన్స్, మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ టైట్రేటెడ్ బై యాసిడ్ బేస్ టైట్రేషన్ చదువుతూ పోతే ఎన్ని గుర్తుంటాయి? అలా గుర్తుపెట్టుకొని ఆన్సర్స్ చేయలేం. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. 3 యాసిడ్స్ ఉన్నాయి, ఒకటేమో అమైనో యాసిడ్ ఉంది అంటే న్యూట్రల్ కాంపౌండ్. సో ఈ 3టిని యాసిడ్ బేస్ టైట్రేషన్ ద్వారా టైట్రేట్ చేయొచ్చు, అది చేయలేం. ఇది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇలాంటివి కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా చేయగలుగుతారు. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.